పాకిస్తాన్ నుండి చొరబడి భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు మొన్న ఏదైతే మన కాశ్మీర్లో జరిగినటువంటి రైసీ ప్రాంతంలో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో, హిందువులకు సంబంధించినటువంటి బస్సు మీదన దాడి చేసి యాత్రికులని ప్రాణాలు తీసినటువంటి ఉదంతం, బస్సు కూడా లోయలో పడిపోయినటువంటి ఉదంతం, మృతదేహాలతో క్షతగాత్రులతో నిండిపోయినటువంటి ఉదంతం. ఈ వ్యవహారంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని ఇక్కడ ఆ తర్వాత భద్రతా దళాలు కాల్చి చంపిని, అక్కడ ఉన్నటువంటి అడవుల్లో వెళ్ళిన వాళ్ళని వేటాడి చంపినాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మీడియా యూట్యూబ్ ఛానల్స్ తాజాగా ఒక వ్యక్తికి సంబంధించి, అంటే ఇది యూట్యూబ్ ఛానల్స్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే, అక్కడ ఒక మనిషి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి విజువల్స్ దగ్గర కూర్చుని అతను గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడట. అతను ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన అని చెప్పరు కదా వాళ్ళు. భారతదేశంలోని ఈ ఏదైతే రైజీ ప్రాంతంలో జరిగినటువంటి ఉదంతానికి సూత్రధార అతనే, అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అని చెప్పి అక్కడ మీడియాలో వస్తుంది. అంటే సంథింగ్ ఏదో జరిగిందనమాట.